వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గియపేటలో బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జగ్గియపేటలో బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ ప్రదర్శన జరిగింది. వందల మంది హిందువులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో హింసకు వ్యతిరేకంగా ఉండే హిందువులు ధర్మాన్ని రక్షించుకోవడం కోసం హింస చేయడానికి కూడా వెనుకాడరు అని రామకృష్ణాచార్యులు తెలిపారు. ముస్లింలకు, క్రిస్టియన్లకు చిన్న ఇబ్బంది కలిగితేనే విలవిల్లాడిపోయే రాజకీయ నాయకులు బంగ్లాదేశ్లో ఇంతటి ఘోర కృత్యాలు హిందువులపై జరుగుతుంటే నోరు మెదపడం లేదు, హిందువులవి ఓట్లు కాదా అని నిలదీశారు. ఉపదృష్ట వెంకటరమణ సర్వేజన సుఖనే భవంతు, సర్వలోక సుఖనో భవంతు అనే నినాదం హిందుత్వంలో ఉంది. హిందువులు బాగుంటేనే దేశం బాగుంటుంది అంటూ కీసర రాంబాబు తెలిపారు. ప్రముఖ న్యాయవాది శ్రవణ్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అశాంతంగా తయారు చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు మాట్లాడుతూ మన సాంప్రదాయ వృత్తుల వ్యాపారాల్లో ముస్లింలు దూరి ఖచ్చితంగా వారి దగ్గరే తీసుకునేలా సమాజాన్ని తయారు చేస్తారు. మన ఆదాయాలకు గండి కొట్టారు. వారి ఆదాయం పెరగడం వల్ల హిందుత్వాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తారు, కానీ ధర్మ రక్షణకు ఇటువంటి ఉపయోగం ఉండదు. హిందువులు మైనారిటీలైన చోట ప్రశాంతంగా బ్రతకనివ్వరు. మనం ఎంత సంపాదించినా, మన ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా చివరికి వాళ్ళ దాడులకు గురి కావాల్సిందే. ఖండించండి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని, ఖండించండి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని కోరుతున్నాము. స్వచ్ఛందంగా మిత్రులారా, స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొనాలి. ఎవ్వరూ పిలవక్కర్లేదు. మన యూనిటీని తాకడం కోసం, మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం, హిందువులను కోవడం కోసం ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. హిందూ బంధువులందరికీ, హిందూ వ్యాపార అధినేతలందరికీ ఒక విజ్ఞప్తి. మిత్రులారా, ఈ రోజు బంగ్లాదేశ్ లో కేవలం నువ్వు హిందూ అయినందుకు దేశాల్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎక్కడో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం పట్టించుకోవట్లేదు. కానీ బంగ్లాదేశ్లో జరిగేది ఊతకోత. బంగ్లాదేశ్ ఏర్పడడానికి ముఖ్య కారణం మన భారతదేశం. వాళ్ళకి స్వేచ్ఛ, స్వతంత్ర అణచివేత లేకుండా స్వతంత్రం కావాలి అని చెప్పి కొన్ని వేల మంది మన భారతదేశ సైనికులు పోగొట్టుకున్నాం. అనేక ప్రపంచ యుద్ధాల్లో కూడా ముందు నుంచోని వీరత్వాన్ని చూపించి ప్రాణాలు పోగొట్టింది మన భారతదేశ సైన్యమే. ఏ దేశం మీద, ఇంకో దేశం మీద కానీ, ఇంకో మతం మీద కానీ దాడి చేయకుండా ఉంది మన భారతదేశమే. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఒక మతం ఇంకో మతాన్ని అణగదొక్కడం కోసం ఎంతో అణచివేత, దాడి, విధ్వంసం సృష్టిస్తున్నారు. ఎవరి మీద దాడి చేయకుండా లోక సమస్త సుఖినో భవంతు అంటే ప్రపంచం మొత్తం సుఖంగా ఉండాలి, అన్ని మతాలు సంతోషంగా హాయిగా ఉండాలి అని కోరుకుంది ఒక మన భారతదేశం మాత్రమే. గుహల్లో చెట్లు కట్టుకుంటూ, ఆకులు కట్టుకుంటూ ప్రపంచం మొత్తం అనారోగ్యంగా ఉన్నప్పుడే మన దేశంలో మన దేవుళ్ళు మొత్తం కూడా బంగారు ఆభరణాలు, పట్టు పీఠాలు ధరించారు. అటువంటి మన భారతదేశం, మన భారతదేశాన్ని, మన సంస్థ మనం కాపాడుకోవాలి. జై శ్రీరామ్. కార్యక్రమాన్ని ఉద్దేశించి జై శ్రీరామ్. భారత్ మాతాకు, భారత్ మాతాకు. ప్రియ హిందూ బంధువులారా, మన ధర్మం ఎప్పుడూ కూడా సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అని అందరూ బాగుండాలి, అందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటుంది. అలాంటి మన ధర్మానికి విఘాతం కలిగించే విధంగా మన స్త్రీలపై, పిల్లలపై అత్యాచారాలు చేయడం, వాడు దారుణంగా చంపడం దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్యని ఖండించకపోతే రేపది తిరుమలపై ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని కూడా చుట్టే అవకాశం ఉంది. శ్రీ బంధువులారా, ఇప్పటికైనా మేలుకోండి, మన ధర్మాన్ని కాపాడుకోండి, మన దేవాలయాన్ని కాపాడుకోండి అని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరినీ వేడుకుంటూ కూడా సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ప్రియమైన హిందూ బంధువులారా, ఈరోజు బంగ్లాదేశ్ లో కేవలం నువ్వు హిందూ అయినందుకే నిన్ను చంపుతున్నారు. నువ్వు హిందూ అయినందుకే
తప్పు. అన్యాయం ఎక్కడ జరిగినా సరే ఖండించాలి. ధర్మం ఎక్కడ అణిచివేయబడుతున్నా సరే లేచి నిలబడాలి. హిందూ బంధువులారా, ప్రముఖ వ్యాపార సంస్థలారా, ఉద్యోగస్తులారా, పోలీసులారా, మీరందరూ కూడా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ధర్మమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అన్యాయాన్ని సహించకూడదు. ధర్మాన్ని కాపాడాలి. అప్పుడే ఈ దేశం బాగుంటుంది. మన పక్క దేశాలు బాగుండాలి. పక్క దేశాలు బాగుండాలి అంటే పక్క దేశాల్లో నివసించే హిందువులు బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి. హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు. మతపరంగా నువ్వు ఏ దేవుణ్ణైనా కొలుచుకో, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ కులమైనా సరే, నువ్వు బాగుండాలి, నువ్వు చల్లగా ఉండాలి అనేటువంటి ధర్మం హిందూ సనాతన ధర్మం. అందుకే హిందూ సనాతన ధర్మం అందరి ధర్మం. అందరి ధర్మాన్ని అందరూ కాపాడుకోవాలని ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు, విన్న వాళ్ళు, సానుభూతి పరులు, పోలీసులు అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. గానం యజ్ఞాయ గానం యజ్ఞవదయే దేవీ స్వస్తిరస్తు నః స్వస్తి మానసేభ్యః ఓర్ధ్వంజగాదవేషజం తన్నాస్తద్విపదే సంజయస్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదేతమస్తమా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మైకు మైకు వందల మంది హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్నారని చెప్పేసి 8% ఉన్న హిందువులపై భరించరాని విధంగా దాడులు జరగడం అనేది ప్రపంచం మొత్తం సిగ్గుపడాల్సిన విషయం. మహిళల్ని అమానుషంగా సభ్య సమాజం చెప్పుకోలేని విధంగా అవమానపరుస్తూ బట్టలు ఉడదీసేసి అత్యంత హేయమైన నీచమైన పద్ధతిలో మానవ సమాజం మొత్తం సిగ్గుపడే విధంగా వాళ్ళు చేస్తున్న అకృత్యాలను చూస్తూ ఉంటే హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు, మిగతా మతాల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇటువంటి దుశ్చర్యల్ని ఖండించాలి. హిందువు ఎప్పుడైతే సంతోషంగా, సుఖంగా ముందుకు సాగుతాడో, వర్ధిల్లుతాడో, అప్పుడు మాత్రమే మిగతా సమాజం అంతా కూడా ప్రశాంతంగా చక్కటి వాతావరణంలో నడుస్తుంది. మనమందరం గమనించాలి, అహింసో పరమో ధర్మ అని చెప్పే హిందువే ధర్మానికి హింస కలిగినప్పుడు
ఇబ్బంది కలిగినప్పుడు, గ్లాని కలిగినప్పుడు ఖచ్చితంగా హింస ద్వారా ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా చెప్తూ ఉంది. కాబట్టి చేతకాని వాళ్ళు కాదు హిందువులు, చూస్తూ ఊరుకోరు. హిందుత్వానికి, హిందూ ధర్మానికి, హిందూ మాన బిందువులకి పవిత్ర స్ఫూర్తి పరిరక్షణ సమితికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు. మన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. హిందూ సోదరులందరూ చర్చించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఆనాడు వివేకానంద స్వామి ఏదైతే ఎందుకు అన్నాడు అంటే మేల్కొలమని. ఏ విధమైన మేల్కొల్పు అన్నారు? నిద్ర నుంచి మేల్కొల్పని కాదు, అచైతన్యావస్థ నుంచి చైతన్యావస్థకి మేల్కొల్పమన్నారు. పుట్టి శ్రీరాములు గారు కూడా భారతదేశంలో చాలా రకాలుగా బాధపడుతున్న వాళ్ళకి భాషా ప్రయుక్త రకాలుగా వాళ్ళకి అవకాశం కల్పించిన పొట్టి శ్రీరాములు గారు కూడా వాళ్ళ యొక్క సమాజాన్ని, సంఘాన్ని చైతన్యపరచడానికి మాత్రమే వాళ్ళ గర్జనలు వినిపించారు. ఇవాళ ఇందాక మన మిత్రులు అన్నట్టు ఎక్కడో ఏదో దేశంలో జరుగుతుంది, మన దేశంలో ఏం జరగట్లేదని చెప్పకపోతే మాత్రం మన దాకా వస్తే కాళ్ళు కాదు వేళ్ళు కూడా తీసేస్తారు వాళ్ళు. గర్జన అనేది ఆపకండి. మనం కలవాల్సిన అవసరం లేదు. మన గర్జన మనం గర్జనిస్తూ ఉంటే హిందువుల మేల్కొల్పు అనేది ఇవాళ ఆశాంతం మీకు తెలుసో లేదో, మన హిందూ మత ధర్మ మూలాలు అమెరికాలో కూడా ఉన్నాయి. మన హిందూ ధర్మ మూలాలు సాధువులు అమెరికాలో కూడా తపస్సు చేస్తున్నారు. మన హిందూ ధర్మ మూలాలు యూరోప్ కంట్రీల్లో కూడా వాళ్ళ యొక్క తపశక్తిని, సాధన శక్తిని ప్రపంచమంతా కూడా శాంతి సామరస్యంగా ఉండడానికి ఉపయోగపడతారు. అటువంటి హిందూ ధర్మానికి మన దాకా వస్తే అనే ఆలోచన ఎప్పుడైతే పక్కన పెడతామో మన హిందువులందరూ కూడా జోలికి ఎవరూ రాకుండా ఉంటారు. పరమత సహనం కంపల్సరిగా ఉండాల్సింది, అందులో తప్పులేదు. అయినప్పటికీ మనల్ని మనం రక్షించుకోవడంలో ఏమాత్రం వెనకాడినా సరే, అలసత్వం వహించినా సరే పక్క వాళ్ళు కూడా లేచి ఉరికి దెబ్బలు కొడతా ఉంటారు. ఎందుకంటే అక్కడ కారణంగా చూపింది హిందుత్వం అనే కారణంగా చూపించి మన మీద దాడి చేశారు. కానీ మనం ఏ రోజు కూడా పరమతం మీద కారణం చూపించి ఏ రోజు కూడా మనం యుద్ధం కానీ దాడి కానీ చేయలేదు. హిందువులారా, దీని గురించి గర్తించి మీరు వీటి విషయాన్నిటిని గుర్తుపెట్టుకొని మన చైతన్యానికి మనం పాటుపడాలని, వీటన్నిటికీ మూకమ్మడిగా మనందరం కూడా సహకారం చేయాలని ఏ ఆర్ఎస్ఎస్కో, ఏ బీజేపీకో, ఏ వీహెచ్పీకో సంబంధం కాదు. భారతదేశం అనేది హిందూ ధర్మశాస్త్రం, సనాతన ధర్మాన్ని ఎప్పటి నుంచో నాదుగా కాపాడుకొని మనం ఈ విధంగా నిలబడటానికి వెన్నుదన్నుగా నిలబడి నేను ఫలానా కులం, ఫలానా మతం అనుకుంటా, భారతదేశం నా మతం, నా ధర్మం అనుకుంటూ భారతదేశం ఎప్పుడైతే గురుస్థానానికి వచ్చిందో మన ఆది గురువు విశ్వగురు శంకరాచార్యులు వారు ఏ రోజైతే హిందూ ధర్మం కానీ భారతదేశం కానీ వెలుగుందో ప్రపంచాన్నిటికీ వెలుగొందుతుంది అన్నారు. ఇవాళ ఒక పెద్దగా మనల్ని పాలిస్తున్నాడు. ఆయన మన ధర్మాన్ని పాలించి నిలబెడుతున్నాడు. వారందరికీ వెలుగుగా ఉండాలంటే మనం ఏదో అక్కడికి వెళ్ళి పరిగెత్తాల్సి ఉంటుంది. మన ధర్మాన్ని మన ఊళ్ళో, మన ధర్మాన్ని మన గ్రామంలో, మన ధర్మాన్ని మన సందులో, మన ధర్మాన్ని మన ఇంట్లో గుర్తుపెట్టుకునేట్టుగా పరమతాల జోలికి వెళ్లకుండా మన హిందూ ధర్మానికి కావాల్సిన విషయాన్ని గర్జనలు వినిపించాల్సిన అవసరం. గర్జన ఎందుకంటే మన గర్జన ఇస్తే పక్క వాళ్ళు బాటను చూడటానికి రాకూడదు మన జోలి. ఆ విధంగా హిందువులందరూ కూడా చైతన్యావస్థలో చైతన్యంగా బతకాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. హిందూ బంధువులారా, దాడుల్ని బంగ్లాదేశ్